శ్రీమాత్రే నమః. ఈరోజు మనం ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ధనస్సు రాశి వారి పూర్తి జాతకం, అలానే ఈ జూన్ 9, 10, 11 తేదీలలో వారికి జరగబోయేటువంటి విషయాలు ఏంటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ఇక దేని గురించి కూడా మీరు తప్పించుకోలేరని చెప్పవచ్చు. ఎందుకు అంటే ఎంతో చూడకూడనటువంటి నష్టాన్ని మీరు చూస్తారు. మరి బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం ధనుస్సు రాశి వారి యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది, వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి, ధనుస్సు రాశి వారి యొక్క స్వభావము, లక్షణాలు మరియు వారి యొక్క జాతకరీత్యా వారి జీవితం ఎలా ఉంటుంది అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దానికంటే ముందు వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి. ఇక ధనుసు రాశి వారికి మనం చూసుకున్నట్లయితే గనక ఇక పూర్తి జాతకము ప్రకారం మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనుస్సు రాశి వ్యక్తులుగా వ్యవహరించబడతారు. ఈ ధనుస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆత్మగౌరవము, స్వయం ప్రతిపత్తి అధికముగా ఉంటుంది. ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు. స్వంత విషయాలలో ఇతరుల జోక్యము అంగీకరించరు. ధనుస్సు రాశి వారి యొక్క ఆలోచనలు చాలా తారాస్థాయిలో ఉంటాయి. ఊహలని కూడా చాలా ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు. వారు తలచిన పనులు చాలా వరకు సాధించేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ఏకసంతాగ్రహులుగా ఉంటారు. అనుకున్న ప్రతి పని ఖచ్చితంగా పూర్తి చేయాలి. అటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. ఎలాంటి కొత్త పనినైనా చూసిన వెంటనే వీరిలో ఉండే ప్రత్యేకత, అదేవిధంగా నిర్ణయాత్మకమైన వ్యూహాలతో ముందుకు వెళ్తూ ఉంటారు. ధనుసు రాశి వారికి వేదాంతపరమైన విషయాలలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరి యొక్క మాటలలో రాజసం వ్యక్తమవుతూ ఉంటుంది. రాజసం అనేది వీరిలో కనపడుతూ ఉంటుంది. కొంత గర్వం కూడా ధనుసు రాశి వారిలో మనకి గోచరిస్తూ ఉంటుంది. వీరు ప్రతి మాటని కూడా నిష్కల్మషంగా పలుకుతూ ఉంటారు. ధనుసు రాశి వారు మంచి వాక్చాతుర్యం కలిగి ఉంటారు. కపటం లేనటువంటి మాటలను వీరు పలుకుతూ ఉంటారు. మంచి వాగ్దాటి అలాంటివన్నీ కూడా చాలా శ్రేష్టంగా ఉంటాయి. కొన్ని సందర్భాలలో వీరు చాలా నెమ్మదిగా, నిదానంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీరి యొక్క ఆధిక్యతను చూసి ప్రతి ఒక్కరూ కూడా ఈర్ష్యపడే విధంగా వీరి యొక్క నడవడిక అనేది ఉంటుంది. అదేవిధంగా వీరు పొగడ్తలకు పొంగే స్వభావం అనేది వీరికి అస్సలు లేదు. అదేవిధంగా ఎవరైనా వీరిని బెదిరించినప్పటికీ వీరు అస్సలు వారికి భయపడటం కానీ, బెనకటం కానీ ఇలాంటివి వీరిలో అస్సలు ఉండవు. ధనుస్సు రాశి వారి అంటే ధనువు అంటే బాణం. వీటికి సంబంధించి చాలా వరకు కూడా దూసుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ధనస్సు అలాంటి స్వభావాన్ని ఈ యొక్క రాశివారు కలిగి ఉంటారు. వీరు జరగబోయే విషయాలలో వీరు కొన్ని చెప్తూ ఉంటారు. వీరు చెప్పేటువంటి జోషం అనేది చాలా వరకు నిజమవుతూనే ఉంటుంది. ఇలా జరుగుతుందేమో అని వీరు ఊహించుకున్నటువంటి విషయాలు ఖచ్చితంగా జరుగు తీరుతూ ఉంటాయి. వీరు సొంత స్థలాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతాల్లో నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఈ ధనుసు రాశి వారు తరచుగా వీరికి భోజనం అనేది అదృష్టంగా లభిస్తూ ఉంటుంది. దీనివలన వీరు కొంత లావు అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. తద్వారా వీరు కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ధనుసు రాశి వారి తిండి విషయంలో తీపి పదార్థాలు తగ్గించుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఈ రాశి వారికి ప్రయాణాలు అంతగా పడవు. వీరు చాలా గొప్ప పదవులని అధిరోహిస్తూ ఉంటారు. ఈ ధనుసు రాశి వారు భోగ భాగ్యాలు అంటే పుట్టినప్పటి నుంచి కూడా మాక్సిమం భోగ భాగ్యాలను అనుభవిస్తూ ఉంటారు. చాలా వరకు కూడా వీరికి వయసు మీద పడే కొద్దీ కూడా వేదాంతము, దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. కొంతమంది సన్యాసి జీవితం గడుపుతుంటారు. వీరి యొక్క ఆలోచనల్ని అదుపులో పెట్టుకున్నట్లయితే కనుక వీరికి నరాల బలహీనత అనేది కలగదు. కాబట్టి జాగ్రత్త వహిస్తే కనుక వీరు చాలా కాలం వరకు జీవనాన్ని సాగించగలుగుతారు. వీరి యొక్క శరీరంలో విశాలమైన నుదురుని కలిగి ఉంటారు. విశాలమైన దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. వీరిలో తలి భాగము, మెడ భాగం పెద్దదిగా ఉన్నట్లయితే గనక జీవితంలో ఎక్కువగా సుఖపడగలుగుతారు. ఈ రాశి వారిని ఎక్కువగా చాలా మంది గుర్తించుకుంటారు. సహజంగా చెప్పాలంటే సమాజంలో మంచి గుర్తింపు కలిగిన వ్యక్తులుగా ఉంటూ ఉంటారు. జీవిత భాగస్వామితో చాలా అనుకూలంగా ఉంటారు. జీవిత భాగస్వామితోటి కొన్ని విభేదాలు అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి. కొద్దిగా అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. పూర్వాచరములో వీరికి ఆదరణ ఎక్కువగా ఉంటుంది. పూర్వపు సాంప్రదాయమైనటువంటి విషయాలలో వీరికి అవగాహన ఎక్కువగా ఉంటుంది.
వీరు ఎక్కువగా వేదాంతాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఈ కారణం చేత వీరికి దైవబలం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తలచిన ప్రతి పని కూడా వీరు సాధించగలుగుతారు. వీరి ఆలోచనలు సాధారణంగా నిజం అవుతూనే ఉంటాయి. ధనుసు రాశి వారికి మనశ్శాంతి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో బరువు బాధ్యతలు కలిగి ఉంటారు. వీరు ఎవరి చెప్పు చేతల్లోనూ ఉండరు. అంటే ఒకరి మాట వినరు, ఒకరికి లోపడి ఉండరు, ఒకరి మాట ప్రకారం అస్సలు పనిచేయరు. న్యాయవర్తనము, దైవ చింతన ఎక్కువగా ఉంటుంది. పెద్దల పట్ల గౌరవాన్ని కలిగి ఉంటారు. మర్యాదపూర్వకంగా ఉంటారు. శుచి, శుభ్రత లాంటివి ఎక్కువగా ఉంటాయి. ఇక ధనుసు రాశి వారు చాలా అవయవ పుష్టిని కలిగి ఉంటారు. అభిజాత్యం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరికి ఒక్కోసారి ఎలాంటి దురుద్దేశం లేకపోయినప్పటికీ ఎదుటివారికి కష్టం కలిగేలా మాట్లాడుతూ ఉంటారు. తాము ఎంతో ఆలోచన కలవారు అని లౌక్యంగా ఉండేవారమని వీరి యొక్క ఉద్దేశం ఉంటుంది. వీరు నిజాయితీగా ఉంటారు. అదేవిధంగా మనసులో ఎలాంటి మాటని దాచుకోకుండా బయటకు చెప్పేయడం వీరి స్వభావం. తన చుట్టుపక్కల అంతా కూడా న్యాయవర్తనగా ఉండాలని, న్యాయం జరగాలని కోరుకుంటూ ఉంటారు. ఈ రాశివారు ఏ పనైనా బాగా ఆలోచించి చేస్తారు. ఆలోచించకుండా అస్సలు చేయరు. దైవభక్తి, పాపభీతి ఎక్కువగా ఉంటాయి. సాంప్రదాయాలు బాగా పాటిస్తారు. వీరు ఏ పనైనా కొంచెం అనుమానంగా అనిపిస్తే కనుక వెంటనే ఆ పనిని ఆపేస్తారు. అలానే ఈ జూన్ నెల 9, 10, 11 తేదీలలో వీరికి అనుకూలమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. చేపట్టిన కార్యాలలో సఫలం జరుగుతుంది. కానీ ఎవరిని ఉద్దేశించి నెగిటివ్గా మాట్లాడకండి. ఈ 3 రోజుల్లో మీకు అనరాని మాటలకు మీరు అన్నారని నిందలైతే వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయండి. ఎంతటి పనైనా సరే అది చివరకు ఎంత గొప్ప పనైనా ఆలోచించి చేయండి. ఇంకేముంది అయిపోతుంది అనుకున్నా సరే దాంట్లో అనుమానం కలిగే వెంటనే ఆపేస్తారు. ఈ రాశి వారు ఎప్పుడు ఎలాంటి ఆలోచిస్తూ ఉంటారంటే వీరు ఎప్పుడూ కూడా ఎదుగుదల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఒక చోట ఉండటం, స్థిమితముగా ఉండటం లాంటివి వీరికి నచ్చవు. ఎప్పుడూ ఏదో ఒక పని పెట్టుకొని బిజీగా ఉంటూనే ఉంటారు. వీరికి జంతువులపైన కరుణ, జాలి అనేవి ఎక్కువగా ఉంటాయి. ఉన్నది ఉన్నట్లు మొహం మీదే మాట్లాడతారు. దానివల్ల కొంత వైరాన్ని కూడా తెచ్చుకుంటారు. బయట ప్రపంచంలో వీరికి పరిచయాలు, గౌరవాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి సహజంగా ఉన్న తెలివితేటల్ని ఇంట్లో వారు గుర్తించరు. అదేవిధంగా ఈ ధనుసు రాశి వారి యొక్క మనసు చాలా మంచిది అని చెప్పి తెలుసుకుని చాలా మంది స్నేహం చేయడానికి కోరుకుంటారు. వీరి సంతానం కొద్దిగా గర్విష్ఠులుగా ఉంటారు. కుటుంబంతో తొందరగా కలవరు. ఈ రాశివారు ఎప్పుడు తృప్తిగా ఆనందంగా ఉంటారో వీరిని కనుక చిరాకు పరిచినా, వీరికి చికాకు వచ్చినా సరే వీరి కోపం అనేది తారాస్థాయిలో ఉంటుంది. చాలా చాలా కోపం ఎక్కువగా వస్తుంది. వీరి జీవితాన్ని చాలా సరదాగా తీసుకొని నడుపుతారు. అదేవిధంగా ఇతరత్రా విషయాలేవి కూడా ఒక పట్టాన తల మీద పెట్టుకొని భారంగా మోయరు. వీరు వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు వారికి ఒక్కోసారి శారీరక రుగ్మతలు ఏర్పడే అవకాశం ఉంది. వీరు వయసు పెరిగే కొద్దీ మంచి బుద్ధి, కుశలత వీరికి ప్రాప్తింపబడుతుంది. సహజంగా వీరు బుద్ధిమంతులు. వయసు పెరిగే కొద్దీ, అనుభవం పెరిగే కొద్దీ వీరికి చాలా గొప్ప జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే చాలా షార్ప్గా ఉంటూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా కులంకషంగా వెంటనే సాల్వ్ చేయగలిగినట్టు తెలివితేటలు కలిగి ఉంటారు. ఈ రాశి వారు నిన్నటి కన్నా ఈ రోజు కన్నా రేపు ఎంతో ఆనందంగా గడపాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్తగా సంతోషంగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి కోపం కలిగించే సంఘటనలు, పాత విషయాలు, తేదీలతో సహా చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు. అదేవిధంగా పెట్టిన డబ్బు, దాచిన వస్తువులు వీరు మర్చిపోతుంటారు. వీరికి పొడవైన ముఖము, భక్తి కలవారే ఉంటారు. ఓదార్పు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా సామరస్యం కలిగించే అంశం కలిగి ఉంటారు. అంటే వీరు సామరస్యంగా ఉంటేనే మన మాట వింటారు తప్ప ఎదిరిస్తే లేదా రెచ్చగొడితే అసలు మాట వినరు. వీరి చేత పని చేయించుకోవాలి అంటే మంచి మాటలు చెప్పి, నెమ్మదిగా చెప్పి మాత్రమే వీరితో పని చేయించుకోగలుగుతాం. వీరిని మోసగించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ధనుసు రాశి వారు చాలా ముక్కుసూటిగా ఉంటారు. ఉత్సాహంగా, ధైర్యంగా ఉంటారు. ఆలోచన విధానం చాలా చాలా సూటిగా ఉంటుంది. స్ట్రాంగ్గా ఉంటుంది. షార్ప్గా ఉంటుంది. అదేవిధంగా వీరు ఇతరుల పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారు. జంతు ప్రేమికులు. అదేవిధంగా దేవుని పట్ల ఆధ్యాత్మికమైనటువంటి భావనలు కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరు సూటిగా ఉంటారు. వీరి యొక్క స్వభావం ఎప్పుడూ కూడా ఇతరులతో మంచిగా ఉంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే ఈ ధనుసు రాశి వారికి నరదృష్టి, నరఘోష ఎక్కువగా ఉంటాయి. నరదోష ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏమిటంటే ఎక్కువగా దెబ్బలు తగులుతూ ఉండడం, లేక మనశ్శాంతి లేకపోవడం, టెన్షన్లు కలుగుతూ ఉండడం, అందరితో గొడవలు జరుగుతూ ఉండడం, అందరూ మనకి శత్రువులుగా మారటం, ఏ పని మొదలుపెట్టినా ఆలస్యం అయిపోతూ ఉండటం, ఏ పని కూడా విశేషంగా కలిసి రాకపోవటం,
రూ. 100 రావాల్సిన దగ్గర రూ. 10 చేతికి రావటం, మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవటం ఇలాంటివన్నీ కూడా నరఘోషకి మూలముగా చెప్పుకోవచ్చు. ఈ నరఘోష అనేటువంటిది దాదాపుగా ఈ ధనుస్సు రాశి వారి మీద అందరికీ ఉంటుంది. ఎవరైనా పైన ఉదహరించినటువంటి బాధలు పడేవారు ఉంటే కనుక నరసింహస్వామి వారి యొక్క ఫోటోను ఒకటి ఎల్లప్పుడూ జేబులో పెట్టుకోవాలి, లేదా మెడలో నరసింహస్వామి వారి యొక్క లాకెట్ వేసుకోవాలి. అదేవిధంగా ఏదైనా నరసింహస్వామి వారి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమను కొంచెం తెచ్చుకొని నాగసింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఆడవారైతే ఎడమ కాలుకు నలుపు దారాన్ని కట్టుకోవాలి. మగవారైతే కనుక ఎరుపు రంగు మొలతాడును నడుముకు ధరించండి. అదేవిధంగా చిన్నపిల్లలకు నలుపు దారాన్ని మొలతాడుగా కట్టి ఎడమ అరికాలకు కాటుకు బొట్టు పెడుతూ ఉండాలి. మగవారికి అయితే కుడివైపు అరికాలకు కాటుకు పెడుతూ ఉండాలి. కుంకుమ బొట్టుని ముఖానికి పెడుతూ ఉండాలి. ఈ విధంగా చేయటం వలన మీకు ఉన్నటువంటి నరఘోష, నరపీడ అనేటువంటివి తగ్గుముఖం పడుతుంది. అదేవిధంగా మనం బయట కిరాణా దుకాణాల్లో స్ఫటిక ఒకటి దొరుకుతుంది కదండి, కాస్త ఉప్పగా పుల్లగా ఉంటుంది. అది తెచ్చుకొని ఒక ఎరుపు రంగు బట్టలో నవధాన్యాలు, పసుపు, కుంకుమ వేసి మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడి తీయడం వల్ల నరఘోష అనేది తగ్గుతుంది. అలాగే ధనుస్సు రాశి వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే సకల దేవత స్వరూపం. గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుకుంటారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. ఈ ధనుసు రాశి వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ ధనుసు రాశి వారి మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరుతాయి. ఈ దీపం మనస్సు శాంతికి ఇస్తుంది. మెరిసే కాంతి దుష్ట శక్తులను దూరం చేస్తుంది. అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. చూశారు కదండి ధనుసు రాశి వారి పూర్తి జాతకం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.